నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. శాసనమండలి ఎన్నికలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రులు సిద్ధా రాఘవరావు, రావెల కిషోర్ బాబు, నారాయణ. శాసనమండలి ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలా సిద్ధం కావాలి. అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్. జాతీయ స్థాయిలో టాలెంట్ టెస్టులో ప్రథమ స్థానం సాధించిన జాయింట్ కలెక్టర్ తనయుడు ధీరేన్ను అభినందించిన స్కూలు యాజమాన్యం. మార్చి 9వ తేదీ జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రావెల కిషోర్ బాబు, రాష్ట్ర మంత్రులు సిద్ధా రాఘవరావు, కె నారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని సూచించారు. ఒంగోలులోని పాటిబండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పట్టభద్రుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ధి సాధించాలంటే టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో నాయకులు సమన్వయంతో సమిష్టిగా కృషి చేస్తే అభ్యర్థుల గెలుపు తథ్యమని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ బూత్ కి ఒక ఇన్ఛార్జిని నియమించుకుని పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఓటరును కలిసి ఓటు వేయమని అభ్యర్థించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి, ముత్తుముల అశోక్ రెడ్డి, పాలపర్తి డేవిడ్ రాజు, ఏలూరి సాంబశివరావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరడం బలరామకృష్ణమూర్తి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు, జిల్లా పార్టీ పరిశీలకులు వినుకొండ సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, దివి శివరాం, అన్నా రాంబాబు, అద్దంకి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, సివిల్ సప్లైస్ డైరెక్టర్ మన్నం శ్రీధర్, పార్టీ నాయకులు పోతుల సునీత, గూడూరి ఎరిక్షన్ బాబు, కంచర్ల శ్రీకాంత్, ఇంకా పలువురు పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం కూడా దీని మీద చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ముందు ఎప్పుడు కూడా పార్టీ రంగంలో దిగి టీచర్స్ కానీ, పట్టణ గ్రాడ్యుయేట్స్ కానీ పోటీ చేసే పరిస్థితి లేదు. ఈ తరంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం అభ్యర్థులు పెట్టి గెలవాలని ముఖ్యమంత్రి గారు గట్టి పద్ధతుల్లో ఉన్నారు. దానికి జిల్లాలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా సమిష్టిగా బాధ్యత తీసుకుని ఈ ఎలక్షన్స్ లో మనం గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే రీసెంట్ గా మనమే మొత్తం కూడా మెంబర్షిప్ అని కూడా మనమే మండల నాయకులు, ఎంపీలు కానీ, గ్రామ పంచాయతీ అధ్యక్షులు కానీ అందరూ కూడా మన ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ చేయించడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని మనం ముందుకెళ్ళాలి. ఈ 2.5 సంవత్సరంలో మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈరోజు సర్వీస్ కానీ ఇవన్నీ కూడా మీకు తెలిసి ఇవన్నీ కూడా మన ప్రజల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతో టీచర్స్ సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం 43% పిలిపెట్టి ఇచ్చాము. అదేవిధంగా వారికి రిటైర్మెంట్ కూడా 57 నుంచి 60 సంవత్సరాలు 2 సంవత్సరాలు బెనిఫిట్ ఇచ్చాము. మనం చేసిన కార్యక్రమాలు అన్ని కూడా ముందుకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇంకా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఈ యొక్క విషయాలను ముఖ్యంగా టీచర్స్ కి, గ్రాడ్యుయేట్స్ కి మరొకసారి మనం పదే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చదువుకున్న వారు కాబట్టి, విజ్ఞత కలిగిన వాళ్ళు కాబట్టి, తెలివితేటలు ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా విశ్లేషించుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసే తీరు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేసేటువంటి విధానం, ఆయన పడేటువంటి శ్రమ, తపన వారందరికీ తెలిసిందే. ఇవాళ ఈ రాష్ట్రాన్ని, కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, నష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి నాయకుడు, అభివృద్ధి బాటలో నడిపించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు
30,000లో మెజారిటీ ఎన్రోల్మెంట్ చేయించింది తెలుగుదేశం కార్యకర్తలు 1,50,000. అందులో నేను అందరూ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఏ విధంగా అయితే ఎన్రోల్మెంట్ చేయించారో మనం 1-2-3 సార్లు ఇప్పుడు ఆ ఓటర్స్ కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ ఎలక్షన్లో మన దగ్గర వాళ్ళ దగ్గర ఓటు ఎలక్షన్ పోయేదిగా చేయగలిగితే మన యొక్క గెలుపు ఈజీ అవుతుంది. దాన్ని అందరూ చేస్తే రిక్వెస్ట్ చేస్తాం. అంతేకాకుండా ఈసారి ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఫ్లాట్గా ఒక స్ట్రక్చర్గా చేయమన్నారు. దానికి మన సిద్ధారాం గారు నెల్లూరుకి రావడం, నెల్లూరులో ఇదే విధంగా మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడితే నెల్లూరులో 103 బూతులు ఉన్నాయి, ఇక్కడైతే 100 బూతులు ఉన్నాయి. ఈ యొక్క ప్రకాశం జిల్లాలో 100 బూతులు, నెల్లూరు వచ్చి 103, మొత్తం ఇక్కడ 77,000 మంది ఓటర్స్ ఉన్నారు. అయితే ఆ 100 బూతుల్ని నెల్లూరులో ఉన్న 103 బూతులకి ముఖ్యమైన నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క బూత్ తీసుకున్నారు. నెల్లూరులో ఇంక్లూడింగ్ 100 ఎమ్మెల్యేలు, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి, అట్లా ముఖ్యమైన నాయకులు 103 బూతులు ఫస్ట్ ఒక లెవెల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తర్వాత ప్రతి గ్రామానికి ఒకటి పెట్టుకున్నారు, లేదా వార్డుకి ఒకటి, అంటే 2 లెవెల్ సిస్టమ్. దాన్ని మైగ్రేట్గా ఫాలో చేస్తారు. ఇవన్నీ కూడా అందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఒక నమ్మి ఒక పద్ధతి ప్రకారంగా పోయినసారి ఎన్నికల్లో కానీ లేకపోతే ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఒక పద్ధతి ప్రకారంగా మనం అందరూ కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి ఏదైనా అందరూ కూడా మనం సీరియస్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ఒక పద్ధతిగా మన ఓటర్స్ ఎక్కడైతే ఉన్నారో ఏ నియోజకవర్గంలో ఉన్నారో అందరూ కూడా ఐడెంటిఫై చేసి పూర్తి స్థాయిలో మన ఎమ్మెల్సీ అభ్యర్థులందరూ కూడా గెలవడానికి ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాలని చెప్పేసుకోవడానికి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య రక్ష పథకాన్ని అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా తీసుకుందని, ఆరోగ్య రక్ష పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆశా నోడల్ ఆఫీసర్స్ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ ఆదేశించారు. ప్రతి కుటుంబ సభ్యుడు విధిగా ఆరోగ్య సంరక్షణ పథకంలో సభ్యులుగా చేరాలని, కుటుంబంలోని పిల్లల నుండి పెద్దల వరకు ఒక్కొక్కరికి 1,200 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకుని హెల్త్ కార్డు పొందవచ్చునని, ఆరోగ్య బీమా పథకం కింద 1,044 వ్యాధులకు సెమీ ప్రైవేట్ వార్డుల ద్వారా వైద్యం పొందవచ్చని చెప్పారు. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ రమేష్, డాక్టర్ సరళ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆకుపడాలి మెయిన్ కారణం ఏంటంటే నిల్వ పెట్టుకునే నీళ్ళు అనేది కంటిన్యూగా మార్చుకోవాలి. అప్పటి నుంచి బ్రీడ్ మెయింటైన్ అవుతూనే ఉంది. దానివల్ల కంప్లీట్గా ఎట్టి అనేది చేయకపోవడం వల్ల జరుగుతుంది. తర్వాత మీరు స్టాక్ సొల్యూషన్ వేసిన తర్వాత కనీసం 1 అవర్ పడుతుంది ఆ నీళ్ళు కదిలించినప్పుడు. మీరు ఆల్రెడీ మీరు కావాలంటే టెస్ట్ చేసి చూడండి, దాని ప్రకారం వేసినా కూడా అవి కదులుతూనే ఉంటాయి చాలాసేపు. దాదాపు 1 గంట పైన నేను చూసాను ఒకసారి. కాబట్టి కరెక్ట్ క్వాంటిటీ స్టాక్ సొల్యూషన్ వేయకపోతే ఆ లార్వాలు చచ్చిపోవు. అది చూసుకోండి. మనకు కావాల్సిన లార్వాస్ అవ్వడం, ఎందుకు దీన్ని మిగిల్చడం కాదు. కార్యక్రమం స్టార్ట్ చేసింది. అలానే మనందరి ఎంప్లాయీస్ అందరికీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది ఉంది. అలానే వర్కింగ్ జర్నలిస్ట్కి కూడా ఈ స్కీమ్ కవరేజ్ ఉంది. అంటే ఇవి 3 గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్. అంటే హెల్త్ ఇన్సూరెన్స్, మనకి ఒంట్లో ఎవరికైనా బాగా లేకపోతే ఒక 1044 డిసీజెస్ ఉన్నాయి, 434 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి, మొత్తం స్టేట్ మొత్తం నేను చెప్తుంది. వాటిల్లో ఈ డిసీజెస్ గురించి చూపించుకొని 2 లక్షల వరకు కవరేజ్ చేయించుకునే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు వీళ్ళందరికీ ఇది. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా హెల్త్ ఫర్ ఆల్, అంటే స్టేట్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కవరేజ్ అనేది ఉండాలి. అంటే కొంతమందికి కొద్దిగా వైట్ కార్డ్ హోల్డర్ లేకపోయినా
చాలా మంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతున్నారు, ఫిజికల్ ట్రామాతో పాటు. ఇది వేరే చాలా మంది చాలా ఎక్కువ ప్రీమియం కడుతూ హెల్త్ స్కీమ్స్ని లో జాయిన్ అవుతున్నారు, ఎన్రోల్ అవుతున్నారు. ఇవన్నీ చూసి అలా కాకుండా ఇప్పుడు ఒక విలేజ్ అనుకోండి, విలేజ్లో భాషా పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యులు కావాలని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఎర్రన్న సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రన్న విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. సంస్థ అధ్యక్షుడు మైనంపాటి సాయికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పి రామచంద్రమూర్తి, అగస్త్యరాజు శివయ్య, స్వయంపాకుల కోటేశ్వర శర్మ, మహంకాళి శేషయ్య, కంచిబొట్ల వెంకట సుబ్బయ్య, ఇనమనమిళ్ళూరు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయన నృసింహ పురాణాన్ని రచించారు, రామాయణాన్ని కూడా రచించారు. హరివంశ రచనతో భారతానికి ఒక సంపూర్తినిచ్చాడు మహానుభావుడు. కేవలం అరణ్య పర్వాన్ని పూర్తి చేయడం మాత్రమే కాకుండా హరివంశ రచన వల్లే ఆయన సంపూర్ణమైనటువంటి భారత రచయితగా మనం గుర్తించాలి. ఇక్కడ హరివంశ మహాభారతానికి ఖిలపర్వం, దాన్ని కూడా అందమైన తెలుగులో అందించాడు. పైగా వీరి తెలుగు జటిలంగా ఉండకుండా ఉండవలసిన సౌందర్యం, భావానుగుణమైన భాషను పలికిస్తారాయన. స్ఫురద అరుణాంశు రాగరుచి బొంపిరువోయి అనే ప్రారంభంలోనే అరుణాంశు. మంచి మనం చేస్తే మంచి పని చేయాలి, నాకేమి తెలియదు యథార్థంగా, తెలియని వాడే చేస్తేనే ఈ ప్రపంచంలో కావాలి. కవులు కావాలి, పద్యాలు వచ్చిన వాళ్ళు కాదు, ఏమీ రాని సాధారణ మానవుడు బతకడం అనేది అది తెలుసుకోవాలి. ఒక సాధారణ మానవుడు రేకులు వేయించాడు, ఎన్నో చేశాడు, అసలు ఏం తెలియదు ఎర్రనంటే. కాబట్టి భారతం రాశాడని తెలుసు తప్ప ఇంకేమీ. కాపులను బీసీలో చేర్చాలని కోరుతూ చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 26న సత్యాగ్రహ దీక్ష చేస్తున్నట్లు కాపు జేఏసీ జిల్లా అధ్యక్షుడు కుక్కిరాల సంజీవ్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కాపులందరూ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. శాసన మండలి ఎన్నిక నిర్వహణకు అన్ని విధాలా సిద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. శాసన మండలి ఎన్నికలకు సంబంధించి జవహర్ లాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాసన మండలి ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఇచ్చే ప్రకటనలు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతితో ప్రసారం చేయాలని సూచించారు. డిఆర్ఓ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గైడ్లైన్స్ ప్రకారంగా మన జిల్లా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఒక 5 మంది మెంబర్స్ దీంట్లో ఉంటారు, హెడెడ్ బై ద జాయింట్ కలెక్టర్ యాజ్ ద చైర్పర్సన్. ప్రధానంగా ఈ ఎంసీఎంసీ కమిటీ అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఒక భాగం. ఇందులో ప్రధానంగా ఈ కమిటీ ప్రెస్కి సంబంధించినంత అంశాలు కానీ, అలాగే అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, ప్రచారానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరుగుతుంది. అందులో ఈ కమిటీలో 5 మంది మెంబర్స్ ఉన్నారు, మీ అందరికీ తెలుసు. అందులో డిఆర్ఓ గారు ఒక మెంబరు, ఏడిఐఎన్పిఆర్ ఇస్ అ మెంబర్, అలాగే మన రేడియో ఇంజనీర్ ఆల్ ఇండియా రేడియో వారు ఒక మెంబర్, ప్రెస్ కౌన్సిల్ నుంచి మరి హిందూ ప్రెస్ రిపోర్టర్ ఒక మెంబర్, అలాగే సుబ్బారావు గారు ఒక మెంబర్. టోటల్గా 5 మెంబర్స్ దీంట్లో కమిటీలో కాన్స్టిట్యూట్ అయి ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు మనకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ నుంచి విత్డ్రాల్ అయిన తర్వాత పొలిటికల్ పార్టీస్ వారితో, అలాగే కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో మరి ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఏవి పెయిడ్ న్యూసు, ఏ రకంగా దాన్ని ఛార్జ్ చేయబడుతుంది, ఏ రకంగా మీడియా సర్టిఫికేషన్ అన్నది అవసరం ఉంది, వాళ్ళ యొక్క అప్రూవల్, ఎలక్షన్ కమిషన్ యొక్క అప్రూవల్ ఏ రకంగా తీసుకోబడుతుంది అన్న విషయాలన్నీ కూడా దాంట్లో చర్చించుకుంటారు. ఇందులో ఎంసీఎంసీకి సంబంధించిన
నిబంధనలకు విరుద్ధంగా నగరంలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను రాంగ్ పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవని ఒంగోలు ట్రాఫిక్ డీఎస్పీ జె రాంబాబు హెచ్చరించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విషయంలో వాహనదారులు సహకరించాలని ఆయన సూచించారు. ఒంగోలులోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రజలకు పలు విషయాలను సూచించారు. వాహనాలను రోడ్లపై అడ్డదిడ్డంగా నిలిపి ప్రజలకు ట్రాఫిక్కు అంతరాయం కలిగించే వారిపై తగిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా రాంగ్ పార్కింగ్ చేసిన వాహనాలను ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ట్రాఫిక్ రికవరీ వెహికల్ ద్వారా లిఫ్ట్ చేసి వాహనాలను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలిస్తామన్నారు. రోడ్డు మార్జిన్లలో వాహనాలను పార్క్ చేసిన వారు వారి వాహనాలు కనిపించకపోతే ముందుగా ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. అక్కడ లేని పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇకపై ట్రాఫిక్ రికవరీ వాహనం ద్వారా తరలించిన వాహనాలకు చలాల ద్వారా అదనంగా రుసుము వసూలు చేయడం జరుగుతుందని చెప్పారు. ద్విచక్ర వాహనానికి 200 రూపాయలు, ఆటో కారు లాంటి వాహనాలకు 300 రూపాయలు, లారీ వంటి వాహనాలకు 400 రూపాయలు అదనపు ఫీజు వసూలు చేస్తామని పేర్కొన్నారు. చెప్పమని చెప్పి బాగా మీరు పబ్లిష్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దీనిలో ఫస్ట్ ఏమంటే మీ అందరికీ తెలుసు, గత ఒక 1 మంత్ బిఫోర్ రికవరీ వ్యాన్ని మనము తీసుకోవడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయటము అనేది మనకి నోటీస్ చేశాము. దీన్ని ఇల్లీగల్ పార్కింగ్, ఇర్రెగ్యులర్గా పార్క్ చేసిన వెహికల్స్ని లిఫ్ట్ చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా చేసే నిమిత్తము మనం తీసుకోవడం జరిగింది. ఈ 1 మంత్ అనేకసారి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా కానీ లేకపోతే అక్కడ లోకల్గా కానీ మనము అడ్వర్టైజ్ చేశాము, పబ్లిక్ అందరికీ తెలియజెప్పాము. కానీ ఇప్పటి నుంచి దానికి సంబంధించి టోయింగ్ ఛార్జెస్ని వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా బండి ప్రాపర్గా పార్క్ చేయకపోతే రోడ్డు మార్జిన్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు పార్క్ చేస్తే 2 వీలర్కి ఒక 200 రూపీసు, అదే 3 వీలర్ 4 వీలర్ అండ్ ఆటోస్ 300 రూపీసు, ట్రాక్టర్స్ మినీ లారీ అయితే 400ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది యాజ్ పర్ మున్సిపల్ కమిషనర్ అథారిటీస్ నుంచి ఆథరైజ్డ్గా ఉన్న స్కీమ్ ప్రకారం చేసిందే. సో దీని ప్రకారం టోయింగ్ ఛార్జెస్ ఇన్ అడిషన్ టు ది మోటార్ వెహికల్ యాక్ట్ వైలేషన్తో పాటు బండి ఏదైతే టో చేసినందుకు పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది నోటీస్ చేసి పబ్లిక్ ఇర్రెగ్యులర్ పార్క్ చేయకుండా ప్రాపర్గా ఫస్ట్ లైన్ అది దీనిలో పార్క్ చేసుకుంటే ఎవరు డిస్టర్బ్ చేయరు. రోడ్డు మార్జిన్లోకి మెయిన్ రోడ్లోకి కనుక పార్క్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ వెహికల్ టో చేయబడుతుంది అని తెలియజేస్తున్నాం. అది తర్వాత అదేవిధంగా ఇట్లా ఇర్రెగ్యులర్ పార్క్ చేసిన వెహికల్స్కి ఒంగోలు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వై హేమలతకు పదోన్నతిని కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. హేమలత విజయనగరం జిల్లా SC/ST అట్రాసిటీ ప్రత్యేక కోర్టు జడ్జిగా 4వ అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. ఒంగోలు లాయర్పేటలోని నారాయణ IIT ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థి ధీరేన్ మధువాన్ జాతీయ స్థాయిలో తన సత్తా చాటాడు. నేషనల్ టాలెంట్ టెస్ట్ ఎగ్జామినేషన్లో ప్రథమ స్థానాన్ని సాధించారు. జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన ధీరేన్ జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ కుమారుడు. ఈ పరీక్షకు సంబంధించి రాష్ట్రంలో మొత్తం 120 మంది మొదటి స్థాయిలో అర్హత సాధించగా ఒంగోలు నుంచి ధీరేన్ ఒక్కడే ఈ పరీక్షలో అర్హత సాధించి ఫైనల్కు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన అభినందన సభలో DGM రమేష్ మాట్లాడుతూ IIT ఒలింపియాడ్ కరికులం పరీక్షా విధానం ద్వారానే ఈ విజయం సాధించామని చెప్పారు. ధీరేన్ను పాఠశాల డీన్ నరేంద్ర, ప్రిన్సిపాల్ NS ఐజక్ ప్రభుకుమార్, అకాడమిక్ డీన్ K రాజేష్, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, AO పుష్పలత, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ధీరేన్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాలలో అందిస్తున్న విద్యా విధానం ద్వారానే ఈ విజయం లభించిందని పేర్కొన్నారు. ప్రత్యేకించి తన తండ్రి డాక్టర్ హరిజవహర్లాల్ సూచనలు, సలహాలు తనకెంతో ఉపయోగపడ్డాయని చెప్పారు. From our Prakasham district, from our Ongole town, in the entire Ongole town, the only boy who got the selection is our Narayana IIT Olympiad School student, Mr. Dhiren Mrudwan from 10th class. The wonderful student, as we have different levels of estimation in Olympiad on the IIT Foundation, and for this exam almost 2 lakh students they have attempted this exam. In the 2 lakh students
128 selections were given. In the 128 selections, our student Dhirer Mruduan is the member who secured. And even we feel happy. This boy is the son of our JC sir. And also at the same time, for this entire victory, our IIT Foundation curriculum, examination system, and all our faculty members who are sitting here, these are responsible for this entire victory. This exam is conducted on the mental ability test, that is MAT, and on English, and on SAT, that is Scholastic Aptitude Test, where the student must undergo through verbal and non-verbal reasoning, mathematics IIT, physics IIT, chemistry IIT, biology at NEET level, and social subject at very high standards. So in these many areas, it is not only conducted on one subject, so it is conducted on multi, taking all reasoning, English, and all the science subjects and social. Today we have gathered here because of NTSC selection. I am very glad about it. It's all because of our Narayana education system. In starting we were having a dilemma whether we will get or we may not get, but within 1 month we have lost the dilemma, and we were particular about getting that NTSC selection. It was all because of our teachers and our NTSC curriculum. I thank our NTSC staff and our teachers. అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్లేనని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. మగవారి చేత మాట్లాడించగల మహిమాన్విత లలితాదేవి అని అన్నారు. లలిత సహస్ర నామ పారాయణం శ్రవణం మోక్షదాయకమని అన్నారు. శ్రీ శారదా సంగీత సభ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అధ్యక్షురాలు శారదాంబ నిర్వహించారు. అతని మరకతమణిలా మెరిసిపోతూ మందహాసంతో చూస్తూ తాదాత్మ్యమైనటువంటి కన్నులతో ఉంది ఆ తల్లి. అంటే సంగీత గానం చేస్తూ సంగీత రసంతో తాదాత్మ్యం చెందినటువంటి నేత్రములతో, అరమోడ్చిన కన్నులతో, మురిపెంగా నవ్వుతున్న పెదాలతో ఆ జగన్మాత సాక్షాత్కరించింది. ఆ సౌందర్యం ఎలా ఉన్నదంటే సరిగమపద నిరతాంతాం వీణా సంక్రాంత కాంత హస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం కుచ భరతాంతాం నమామి శివకాంతాం. అలా మెరుస్తోంది ఆ జగన్మాత. అక్కడ సప్తస్వర విద్యాస్వరూపిణి సంగీత యోగినిగా గోచరిస్తున్నటువంటి ఆ జగన్మాత శ్యామళిమ సౌకుమార్యాం సౌందర్యానంద సంపదున్మేషాం తరుణిమ కరుణాపూరాం మదజల కల్లోలలోచనాం వందే నఖముఖముఖరిత వీణానాదరసాస్వాద నవనవోల్లాసం ముఖమంబ మోదయతు మాం ముక్తా తాటంక ముగ్ధహసితం. జిల్లాలో జరిగిన 4వ విడత జన్మభూమి గ్రామ సభలలో జారీ చేసిన రేషన్ కార్డులలో తప్పులు ఉంటే వెంటనే సవరించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ సూచించారు. రేషన్ కార్డులలో ఫోటోలు లేకుండా వెంటనే వాటిని అప్లోడ్ చేయించుకోవాలని సూచించారు. జరుగుమల్లి మండలంలోని నర్సింగోలులోని ప్రత్యేక లింగరూప శ్రీ శనీశ్వరాలయంలో 24వ మహాశివరాత్రి, 25 శని జయంతి, 26 అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ జంధ్యాల చంద్రభాస్కర శాస్త్రి తెలియజేశారు. లింగ రూపంలో కలిగినటువంటి శని భగవానుడు వాయుస వాహనంతో నవగ్రహాలు ఒక భాగంగా శని భగవానుడు ఉండడం మీ అందరికీ తెలిసినది. అలా కాకుండా స్వయంభూతోటి అగస్త్య మహామునితోనే చేత తైల ఆధ్యక్షులు హోమ అభిషేక దానములు జరిపించుకున్నటువంటి మహోత్తమైనటువంటి లింగ రూపంలో కలిగినటువంటి శని భగవానుడికి ఈ సంవత్సరం 25 సంవత్సరాల అనంతరం మాఘ బహుళ చతుర్దశి ధనిష్టా నక్షత్రంతో కూడిన శనివారం ఆయన పుట్టినరోజు. ఇది ఆపసకర్మ సూత్రం ప్రకారంగా ప్రామాణికం. ఈ ప్రామాణికాన్ని ఆధారం చేసుకొని ఈ రోజున ఆయన శని భగవానుడికి 1,00,000 సార్లు స్వామివారికి తైలాభిషేకం, 1,00,000 సార్లు స్వామివారి మూల మంత్ర బీజ సంపుటీకరణతో హోమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 50 మంది భక్తులకి ఆ యొక్క స్వామి అనుగ్రహం కోసమై సర్వకార్య స్థితికై సర్వకార్య ఆటంక దోషము పరిహారార్థమై ఆ యొక్క స్వామివారి సన్నిధికి వచ్చి భక్తులు వారు స్వయంగా దర్శించుకోవచ్చు, లేదా వాళ్ళే స్వయంగా హోమం చేసుకోవచ్చు, స్వయంగా వాళ్ళే స్వామివారిని అభిషేకం చేసుకునేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది.
జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మల్ కాన్సెప్ట్ స్కూల్ ఆవరణలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మరావు, గౌరవ అధ్యక్షులు మిడసల మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి కుర్రా ప్రసాద్ బాబు, టి అరుణ, నిర్మల కాన్సెప్ట్ స్కూల్ కరస్పాండెంట్ సురేంద్ర పాల్గొన్నారు. చిన్నారులు వేసిన వేషధారణలు అందరినీ అలరించాయి. ఎదురేని పేరు పేరున ఒక్కొక్కరిని రకరకాల పాత్రల్లో మన ముందు తర్వాత ఇతని గట్టిగా ఉన్న పిడుగు తెలుగు భాషకి శ్రీ గురజాడ అప్పారావు గారు మగుటాయమానంగా వెలుగుతూ ఉన్నటువంటి దేదీప్యమానమైనటువంటి కాంతులే తెలుగు భాష గురించి చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. ఇది ఒక సుందర దృశ్యము, అద్భుత కావ్యము. తెలుగు భాషకు ఈరోజు జన్మ సార్థకము చేస్తూ మరి అడుగులకు మనం అంతా మడుగులు వర్ధిల్లాలి తెలుగు భాష, వర్ధిల్లాలి తెలుగు భాష, వర్ధిల్లాలి. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాసనమండలి ఎన్నికలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రులు సిద్ధా రాఘవరావు, రావెల కిషోర్ బాబు, నారాయణ. శాసనమండలి ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలా సిద్ధం కావాలి. అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్. జాతీయ స్థాయిలో టాలెంట్ టెస్టులో ప్రథమ స్థానం సాధించిన జాయింట్ కలెక్టర్ తనయుడు ధీరేన్ను అభినందించిన స్కూలు యాజమాన్యం. సత్య న్యూస్లో నేటి మాట. కష్టాలు మన శత్రువులు కాదు, అవి మన బలాన్ని బలహీనతలని తెలిపే మిత్రులు మాత్రమే.